సో, దీనిపైన ఎంట్రీ తీసుకుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ యూ విల్ డూ a 1:2 టార్గెట్. ఎప్పుడైతే అక్యుములేషన్ ఉందో అలాంటి చోట మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. రైట్? ఈ ఏరియాలో ఓబీవీ అనేది ఫ్లాట్ ఉంది. లేకపోతే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే కానీ ప్రైస్ అనేది అండ్ ఒక్కసారి ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మీకు ఒక్క క్రేజీ అప్‌టిక్ ఇన్ ప్రైస్. హలో ఫోక్స్. వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఇండికేటర్ ద్వారా మనం అక్యుములేషన్ ఎప్పుడవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడవుతుంది అని మనం అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. ఈ ఇండికేటర్ పేరు ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్. అండ్ ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ మన ట్రేడింగ్ జర్నీలో, మన ట్రేడింగ్ సెటప్‌లో ఎప్పుడెప్పుడు ఎలా ఎలా వాడాలి అండ్ ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ వెనకాతల రీజన్ ఏంటి మనం నేర్చుకుందాం. అండ్ మనం ఈ ఓబీవీ ఇండికేటర్ వాడి 2, 3 స్ట్రాటజీలు ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుందాం. రైట్? మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ ఛానెల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానెల్‌లో మనకి ఇంట్రాడే, స్కాల్పింగ్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడతాను. దాని తర్వాత ఇలాంటి ఇండికేటర్ లెడ్ డీప్ డైవ్స్ గురించి మాట్లాడతాను. దాని తర్వాత ఫుల్ లెవెల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ చేశాను. దాని తర్వాత స్వింగ్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంట్రా ట్రేడింగ్ సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి డీటెయిల్‌గా చెప్తాను. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను డైలీ అప్డేట్స్ పెడతాను. డైలీ మార్కెట్ అప్డేట్స్ పెడతాను. డైలీ న్యూస్ పెడతాను. అలాగే నేను తీసుకుపోయే ట్రేడ్స్, దాని వెనకాతల టెక్నికల్ సెటప్ ఏంటి, టెక్నో ఫండమెంటల్ సెటప్ ఏంటి, ఎంట్రీ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, దాని వెనకాతల రీజన్ ఏంటి కూడా చెప్పి చాలా డీటెయిల్‌గా పోస్ట్ పెడతా ఉంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రేడింగ్ జర్నీలో. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, మనం ఫస్ట్ మనం ఫస్ట్ ఓబీవీ అంటే ఏంటో తెలుసుకుందాం. రైట్? ఓబీవీ అంటే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్. ఓకే. జనరల్‌గా మీరు చార్ట్ ప్లాట్ చేసినప్పుడు మీ చార్ట్ ఇలా సంథింగ్ లైక్ థిస్ ఉంటుంది. రైట్? ఇలా పైకి కిందకి ఎళ్తూ ఉంటుంది మీ స్టాక్ ప్రైస్. దాని తర్వాత మీకు కింద వాల్యూమ్స్ అనేవి ప్లాట్ చేస్తే రెడ్ అండ్ గ్రీన్ బార్స్ కనిపిస్తాయి. ఇలా గ్రీన్ బార్స్ కనిపిస్తాయి. దాని తర్వాత కొన్ని రెడ్ బార్స్ కనిపిస్తాయి. దాని తర్వాత మళ్ళీ ఇలా స్టాక్ ప్రైస్ పైకెళ్తూ ఉంటే మీకు సాధారణంగా గ్రీన్ బార్స్ కనిపిస్తాయి. స్టాక్ కిందకొస్తే సాధారణంగా రెడ్ బార్స్ కనిపిస్తాయి. రైట్? కానీ ఈ వాల్యూమ్స్ అనేవి ప్రైస్‌తో పాటు ఎలా చూడాలి అనేది ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ తెలుపుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్లేస్‌లో మీకు సపోజ్ ఒక గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ వచ్చిందనుకోండి. ఓకే. దాని కరస్పాండింగ్ వాల్యూమ్స్ ఎలా కనిపిస్తాయి మీకు? మీ కరస్పాండింగ్ వాల్యూమ్స్ గ్రీన్ కలర్‌లో ఇలా కనిపిస్తాయి. రైట్? అంటే ఏంటి అర్థం? ఓకే. వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. ఇంతమంది కొనుక్కున్నారని అనుకుంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అదే పక్కన మీకొక రెడ్ హ్యామర్ వచ్చిందనుకోండి. సేమ్ వాల్యూమ్స్ తోటి మీరు చూసినట్టయితే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అదే వాల్యూమ్ సైడ్ మీకు అంతే వాల్యూమ్స్ తోటి మీకు రెడ్ కలర్ బార్ కనిపిస్తుంది. రైట్? సో, దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకుంటారు? ప్రైస్ అనేది పడుతుందనో, ఎక్కువ మంది జనాలు అమ్మేసుకుంటున్నారనో. సో, వాల్యూమ్‌ని ప్రైస్‌తో పాటు కింద ప్లాట్ చేసుకొని చూసుకుంటే మీకు అది అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వదు. సో, మనం ఏం చేస్తామంటే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అనే ఒక ఇండికేటర్ వాడతాం. సో, ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం ఫస్ట్. ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్‌కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో ప్రైస్. ఆ రోజు ప్రైస్ ఎంతుంది? అండ్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజింగ్ ప్రైస్ ఎంతుంది? అండ్ వాల్యూమ్. ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఎన్ని షేర్స్ కానీ, ఎంత క్వాంటిటీ కానీ ట్రేడ్ అయ్యాయనేది తెలుసు. ప్రైస్ అనేది క్లోజింగ్ అండ్ వాల్యూమ్ అనేది టోటల్ వాల్యూమ్ ఆఫ్ థట్ క్యాండిల్. ఓకే. సో, ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి. అప్పుడు ఓబీవీ ఏమవుతుందంటే, ఓబీవీ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఓబీవీ ప్లస్ అప్పుడు ఆ క్యాండిల్‌లో ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయిందో అంత. ప్రైస్ అనేది పడిందనుకోండి. అప్పుడు ఓబీవీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే ప్రీవియస్ ఓబీవీ మైనస్ వాల్యూమ్. సో, ప్రైస్ పెరిగితే వాల్యూమ్ అనేది యాడ్ చేస్తాం. అండ్ ప్రైస్ తగ్గితే వాల్యూమ్ అనేది ప్రీవియస్ ఓబీవీని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో అప్పుడు ఓబీవీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో అప్పుడు ఓబీవీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో, ఒకసారి మనం ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ చార్ట్‌లో ప్లాట్ చేసుకున్నాక దాన్ని ఎలా చూడాలో తెలుసుకుందాం. ఓకే. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ప్రైస్ అనేది ఇలా పెరుగుతోందనుకోండి. రైట్? అండ్
ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కూడా దానికి తగ్గట్టు ఇలాగే పెరుగుతుంది. ఓకే. ఇది మీ ప్రైస్. ఇది మీ ఓబీవీ. దీనికి అర్థం ఏంటి? మీ స్టాక్ అనేది అప్ ట్రెండ్‌లో ఉందని అర్థం. రైట్. అలాగే ప్రైస్ తగ్గుతున్నప్పుడు ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ తగ్గుతుందనుకోండి. దానికి అర్థం ఏంటి? ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంటది. వెరీ, వెరీ సింపుల్ దీని ఫ్లిప్. రైట్. సో, ఒకవేళ ప్రైస్ అనేది ఇలాగ కాన్స్టెంట్‌గా పైకి కిందకెళ్తుంది. రైట్. ఒక రేంజ్‌లో ఉంటది. ఓకే. ప్రైస్ అనేది ఒక రేంజ్‌లో ఉంది. కానీ ప్రైస్ రేంజ్‌లో ఉన్నప్పుడు ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇలా పైకెళ్తుందనుకో. దానికి అర్థం ఏంటి? ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఈ చోట్ల ఎప్పుడైతే ఈ చిన్న చిన్న అప్ స్వింగ్స్‌లో మీకు గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయో, అప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్స్ యొక్క కరస్పాండింగ్ వాల్యూమ్స్ ఆఫ్ సే గ్రీన్ క్యాండిల్స్ వర్సస్ ఎప్పుడైతే స్టాక్ ఇలా కింద పడుతుందో, మీకు ఇక్కడ రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి కదా! ఇలాంటి చోట రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి రైట్? ఈ రెడ్ క్యాండిల్స్ వచ్చిన టైంలో ఏదైతే వాల్యూమ్స్ ఉన్నాయో రైట్? ఈ రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే వాల్యూమ్స్ ఉన్నాయో, వాల్యూమ్స్ ఆఫ్ మీ రెడ్ క్యాండిల్స్ రైట్? ఈ వాల్యూమ్స్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ ఆర్ గ్రేటర్ థాన్ వాల్యూమ్స్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్. అంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పెరుగుతుందో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి కొంటున్నారు. కానీ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ తగ్గుతుందో తక్కువ మంది దాన్ని అమ్ముతున్నారు. సో, దాన్ని ఇన్నేట్‌లీ మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఇది మీ అక్యుములేషన్. అలాగే ఎప్పుడైతే వాల్యూమ్స్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్ ఈస్ లెస్ థాన్ వాల్యూమ్స్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్. అంటే మీకు ఏమవుతుందంటే ఓబీవీ అనేది ఇలాగా కింద పడుతూ ఉంటది. రైట్? ఫస్ట్ కేస్‌లో ఓబీవీ పైకెళ్తూ ఉంటుంది. సెకండ్ కేస్‌లో ఓబీవీ అనేది కింద పడుతూ ఉంటది. అలాంటప్పుడు మనం ఏమంటామంటే దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఎప్పుడైతే ఓబీవీ అనేది డిస్ట్రిబ్యూషన్‌లోకొచ్చిందో వాట్ డస్ ఇట్ మీన్? దానికి అర్థం ఏంటి? అయితే స్టాక్ కరెక్ట్ అవుతుందని, లేకపోతే ఎంటైర్ మార్కెట్ కరెక్ట్ అవుతుందని, లేకపోతే ఎంటైర్ మార్కెట్‌లో క్రాష్ వస్తుందనో ఏదో ఒకటి మనకు చెప్తుంది. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం? ఇలాంటి చోట డిస్ట్రిబ్యూషన్ ఉన్న చోట మనం ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఎప్పుడైతే అక్యుములేషన్ ఉందో అలాంటి చోట మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. రైట్? సో, ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ ఎలా చూడాలి? అక్యుములేషన్ ఎలా చూడాలో అర్థమైంది. సో, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇంకా అక్యుములేషన్ అవ్వదు కదా! సో, మనం ఏం చేస్తామంటే కొన్నిగా ఎక్కువ సిగ్నల్స్ రావడానికి కాస్త బెటర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఓబీవీ మీద మూవింగ్ యావరేజ్ అనేది ప్లాట్ చేసుకుంటాం. రైట్? సో, ఇది మీ ఓబీవీ అనుకోండి. వెరీ సిమిలర్ టు ఎలాగైతే మనం ప్రైస్ మీద మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసుకుంటామో, అలాగే మూవింగ్ యావరేజ్ అనేది ఓబీవీ మీద కూడా ప్లాట్ చేసుకుంటాం. అండ్ దానికి అర్థం కూడా మోర్ ఆర్ లెస్ వెరీ, వెరీ సిమిలర్‌గా ఉంటది. రైట్? ఒకవేళ మనం ఇలాగా ఓబీవీ అనేది ప్లాట్ చేసుకున్నాం అనుకోండి. ఇలా ప్లాట్ చేసుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఓబీవీ దాని మూవింగ్ యావరేజ్ కింద ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గాని, రైట్? లేకపోతే ఇలాంటి చోట్ల గాని, రైట్? లేకపోతే ఈ ఏరియాలో గాని. ఎప్పుడైతే ఓబీవీ దాని మూవింగ్ యావరేజ్ కింద ఉందో మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఓకే. సెల్లింగ్ అనేది ఎక్కువొచ్చింది. కాబట్టి కాస్త మనం జాగ్రత్త పడతాం. అండ్ ఎప్పుడైతే ఓబీవీ అనేది మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ ట్రేడ్ అవుతుందో అంటే ఇలాంటి చోట, లేకపోతే ఈ చోట, లేకపోతే ఈ చోట ఇలాంటి ఏరియాస్‌లో మనం ఏమంటామంటే ఓబీవీ యావరేజ్ కన్నా ఎక్కువ ట్రేడ్ అవుతుంది. అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మనం యావరేజ్ తీసుకుంటే, ఆ యావరేజ్ కంటే ప్రస్తుతం వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉన్నాయి అని అర్థం. సో, దానికి అర్థం ఏంటి? స్టాక్‌లో బుల్లిష్‌నెస్ ఎక్కువుందని అర్థం. రైట్? సో, ఇక్కడ ఈ ఏరియాలో ఏమో మనం ఏమంటాం? స్టాక్‌లో వీక్‌నెస్ ఉందంటాం. అండ్ ఈ ఏరియాలో మూవింగ్ యావరేజ్ పైన ఏరియాలో మనం స్టాక్‌లో స్ట్రెంత్ ఉందంటాం. రైట్? సో, ఒక్కసారి మనకు వీక్‌నెస్, స్ట్రెంత్ అర్థమైపోయిన తర్వాత
దాన్ని మనం కంబైన్ చేస్తాం. మన ప్రైస్ యాక్షన్‌తో గాని, లేకపోతే మన ట్రెడిషనల్ ఇండికేటర్ లెడ్ స్ట్రాటజీస్ ఏదైనా సరే ఉన్నాయనుకుంటే, దాని మీద యాడ్ చేసుకొని, మనం ఈవెంచువల్లీ దాంతో ఒక నైస్ సిస్టమ్ గాని, ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకుంటాం. రైట్? ఈ మూవింగ్ యావరేజ్ అనేది సాధారణంగా మనం ఏమంటామంటే, ఒక 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. ఈ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్. రైట్? సేమ్ ఎగ్జాక్ట్‌లీ వెరీ సిమిలర్ ఓబీవీ మూవింగ్ యావరేజ్‌తో పాటు నేను ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ చేశాను. ఆ స్కాల్పింగ్ స్ట్రాటజీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెరీ సిమిలర్‌గా ఉంటుంది. అదే స్కాల్పింగ్ స్ట్రాటజీ మీరు తీసుకొచ్చి స్టాక్స్‌లో కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి ప్రయత్నించొచ్చు. మీ స్టాక్‌లు తీసుకోవడానికి. రైట్? సో, మన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఓబీవీ యేసుకుంటాం. రైట్? ఈ ఓబీవీ యేసుకొని దాని మీద ఒక 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకుంటాం. ఈఎంఏ గాని, ఎస్ఎంఏ గాని ఏవైనా యేసుకోవచ్చు. పెద్ద తేడా ఏం పడదు. ఇది మనకి స్ట్రెంగ్త్ చెప్తుంది. స్ట్రెంగ్త్ చెప్తే సరిపోతుందా? కాదు. మనకి ట్రెండ్ గూడా తెలియాలి. రైట్? సెకండ్ మనం మూవింగ్ యావరేజ్ యేసుకుంటాం. ఈ మూవింగ్ యావరేజ్ మనం ఒక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకొని రైట్? ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకొని ఎప్పుడైతే స్టాక్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో, మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన మనం ఐదర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ట్రేడ్ చేస్తాం. లేకపోతే బ్రేక్‌ఔట్స్ ట్రేడ్ చేస్తాం. విచ్ ఆర్ నథింగ్ బట్ యువర్ చార్ట్ ప్యాటర్న్స్. ఆర్ మనం పుల్ బ్యాక్స్ ట్రేడ్ చేస్తాం. రైట్? ఈ పుల్ బ్యాక్స్ అనేది ఎప్పుడైతే స్టాక్ అనేది మీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరొచ్చిందో, అప్పుడు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. రైట్? సో, ఈ జనరల్లీ చార్ట్ ఎలా ఉంటుందంటే, జనరల్లీ చార్ట్ సెటప్ ఎలా ఉంటుందంటే, ఇది మీ చార్ట్ ఉంటుంది. రైట్? ఈ చార్ట్‌లో మీకు ఇది ప్రైస్ అనుకోండి. ఓకే. ఈ ప్రైస్ మీద మీరొక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకుంటారు. రైట్? 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకున్న తర్వాత మీరు కింద మీరు ఆన్ బాలన్స్ వాల్యూమ్ యేసుకుంటారు. రైట్? ఈ ఆన్ బాలన్స్ వాల్యూమ్ గూడా ఇలాగే ఉందనుకోండి. దాని పైన మీరు అగైన్ ఒక 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకుంటారు. ఇది మీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఇది మీ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్. రైట్? ఇది మీ ప్రైస్. ఇది మీ ఓబీవీ. ఓకే. సో, ఎప్పుడైతే ఓబీవీ ఇలా కింద ట్రేడ్ అవుతుందో, ఎప్పుడైతే ఓబీవీ ఇలా కింద ట్రేడ్ అవుతుందో, ఇలాంటి చోట్ల మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నించాం. ఓకే. ఇలాంటి చోట మనం ట్రేడ్ ఇగ్నోర్ చేస్తాం. ఎప్పుడైతే ఓబీవీ దాని మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో, అంటే విచ్ ఇస్ ఈ ఏరియా అన్నమాట. ఈ ఏరియాలో మళ్ళీ ఈ ఏరియాలో, మళ్ళీ ఈ ఏరియాలో, మళ్ళీ ఈ ఏరియా. ఇలాంటి ఏరియాస్‌లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఎక్కడైతే ఓబీవీ మూవింగ్ యావరేజ్ కిందుంది ఇలాంటి చోట, రైట్? ఇలాంటి చోట మనం ట్రేడ్ అనేది ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఇఫ్ పాసిబుల్ మనం ఎగ్జిట్ తీసుకుంటాం. లేకపోతే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాం. లేకపోతే పొజిషన్స్ అనేవి క్లోజ్ చేసుకుంటాం. రైట్? సో, మనం దీని మీద ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఈ స్ట్రాటజీలో మనం ఏమంటామంటే, మనం ఫండమెంటల్లీ ప్రస్తుతానికి లాంగ్ ట్రేడ్ మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి. ఫస్ట్ ట్రెండ్ పైకుండాలి. సెకండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ సే మీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఒక మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ సే ఒక 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్‌ని కింద నుంచి కట్ చేసి మీకొక గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇవ్వాలి. 3 మనం ఇలాంటి చోట ఏమంటున్నామంటే పాసిబిలీ అక్యుములేషన్ అనే దాని నుంచి స్టాక్ బయటపడి స్టేజ్ 2 లోకెళ్తుంది. నెక్స్ట్ అప్ ట్రెండ్ గురించి మనకి సూచన ఇస్తుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, ఓబీవీ షుడ్ క్రాస్ ఓవర్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ 100 పీరియడ్ ఫ్రమ్ బిలో. రైట్? ఇది మీ సెటప్.
ఇది ఒక స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ సేమ్ ఇదే ఓబీవీ క్రాస్ ఓవర్ కనిపించాలి. దాని తర్వాత మనకి ఐదర్ ప్రైస్ అనేది ఒక రేంజ్ బౌండ్ ఉండాలి. ఆర్ మీకొక మంచి చార్ట్ ప్యాటర్న్ క్రియేట్ చేయాలి. ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది మీకు ఇలాగా రేంజ్ బౌండ్ అవ్వచ్చు. లేకపోతే ఇలాగా పెండెంట్ అవ్వచ్చు. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. మీ మల్టిపుల్ చార్ట్ ప్యాటర్న్స్ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. చార్ట్ ప్యాటర్న్స్ మీద ట్రేడ్ చేయాలో నేను కింద చాలా డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో విత్ టైమ్ స్టాంప్ చెప్తాను. ఒక 8 గంటలు వీడియో చేశాను ఫుల్ టెక్నికల్ అనాలిసిస్ మీద. అందులో చాలా చాలా డీటెయిల్‌గా చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడాను. కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది ఎగ్జాక్ట్‌లీ మీరు క్లిక్ చేసి కంఫర్టబుల్‌గా చూసేయొచ్చు. ఆల్‌రైట్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్‌లో మనం ఓబీవీ ఎలా చూడాలి? చార్ట్ ఎలా ఉంటుంది? అండ్ చార్ట్ ఫార్మేషన్ సెటప్ ఎలా ఉంటుందో కాస్త డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆల్‌రైట్. సో ఇది మీ బజాజ్ ఆటో చార్ట్. ఈ బజాజ్ ఆటో చార్ట్ మీద ఇండికేటర్స్‌కెళ్తాం. ఇండికేటర్స్‌లో ఓబీవీ యేసుకుంటాం. ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ టెక్నికల్స్ కనిపిస్తుంది. ఒకసారి ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ వచ్చిన తర్వాత దీని మీద మనం ఇన్‌పుట్స్‌లోకెళ్ళి స్మూతింగ్ అనేది ఈఎంఏ గాని, ఎస్ఎంఏ గాని యేసుకుంటాం. ఇదొక 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ యేసుకొని ఓకే పెడతన్నాను. అండ్ మీరు కాస్త జాగ్రత్తగా చూసినట్టయితే ఎప్పుడైతే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అనేది దాని మూవింగ్ యావరేజ్ కిందుందో నేనిప్పుడు ఇక్కడ విచ్ ఈస్ హియర్ ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ దాని మూవింగ్ యావరేజ్ కింద ఉంది. రైట్. సో మీకు చూసినట్టయితే ఇది మీకు క్లియర్‌గా డౌన్ ట్రెండ్ తెలుస్తుంది. రైట్. ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఏమో ఇక్కడేమో మూవింగ్ యావరేజ్ కింద ఉంది. అండ్ ప్రైస్ ఏమో మీకు పడుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ దాని మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో విచ్ ఈస్ హియర్ టు ఆల్‌మోస్ట్ హియర్. ఇక్కడ నుంచి ఈ ఏరియా మొత్తంలో ఎక్కడెక్కడైతే మీకు మంచి ట్రేడ్స్ దొరుకుతాయో అక్కడక్కడ మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు ట్రేడ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్స్‌లోకెళ్ళి ఈఎంఏ, ఈఎంఏ మీరు 50 పీరియడ్ ఈఎంఐ గాని, 42 పీరియడ్ ఈఎంఐ గాని వేసుకోవచ్చు. ఓకే పెట్టి. ఎక్కడెక్కడైతే మీకు సపోర్ట్ తీసుకుందో ఈఎంఐ దగ్గర, అక్కడక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేసి దీని మీద. రైట్. సో, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. దీని కిందేమో స్టాప్ లాస్ అండ్ మీరొక 1:5 టార్గెట్ వచ్చింది. రైట్. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో, సపోర్ట్ తీసుకున్న దగ్గర ఎంట్రీ, ప్రీవియస్ క్యాండిల్‌లో స్టాప్ లాస్ అండ్ మీకు ఒక హ్యూజ్ 1:7 రిటర్న్ వచ్చింది. మీరు కావాలంటే 1:2 దగ్గర బుక్ చేసుకొని యూ కెన్ గో అహెడ్ అండ్ ట్రైల్ ద స్టాప్ లాస్. ఇదొక ఆపర్చునిటీ. రైట్. మళ్ళీ ఇక్కడ ఇంకో ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ దగ్గర మీరు మరి లాంగ్ తీసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్ తీసుకుంటారు. దీన్ని స్వింగ్‌లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అగైన్ మీకు ఒక హ్యూజ్ అప్‌సైడ్ దొరికింది. రైట్. దాని తర్వాత ఒక్కసారి ఆఫ్‌కోర్స్ ప్రైస్ అనేది ఎప్పుడైతే 50 పీరియడ్ ఈఎంఐ కిందకి పడిపోతుందో, మీకు ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్‌తో పని లేదు. మీరసలు ఆ టైంలో మీరు ఖచ్చితంగా ట్రేడ్ కూడా ముట్టుకోరు. ఓకే. సో, మనం స్ట్రాటజీలోకొద్దాం. స్ట్రాటజీలో ఏమన్నాం? ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కింద నుంచి పైకి కట్ చేయాలన్నాం. సో, మీరు చూసినట్టయితే ఇక్కడ కింద నుంచి పైకి కట్ చేసింది. కింద నుంచి పైకి కట్ చేసినప్పుడు మీకు ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ కింద ఉంది. కాబట్టి మీరు ఇగ్నోర్ చేస్తారు ట్రేడ్ అనేది తీసుకోరు. దాని తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ కింద నుంచి పైకి కట్ చేసింది. ఇక్కడ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కింద నుంచి పైకి కట్ చేసింది. దాని తర్వాత మీకు ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ పైకెళ్ళింది. రైట్. ఒక్కసారి ఎప్పుడైతే ప్రైస్ మూవింగ్ యావరేజ్ కన్నా పైకెళ్తుందో విచ్ ఇస్ వెరీ నియర్ టు దిస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీస్తుంది కదా! దీని మీద మీరు ఇక్కడ లాంగ్ ఎళ్తారు. విచ్ ఇస్ ఈ క్యాండిల్ దగ్గర లాంగ్ ఎళ్తారు. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:2 టార్గెట్ ప్లాన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇంకో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీ కింద నుంచి పైకి కట్ చేసింది. కింద నుంచి పైకి కట్ చేసిన క్యాండిల్ దగ్గర మీరేమో ఎంట్రీ తీసుకుంటారు. ఎక్కడైతే కట్ చేసిందో దాని పైన ఎంట్రీ తీసుకుంటారు. విచ్ ఇస్ దిస్. ఇక్కడ ప్రీవియస్ స్వింగ్‌లో మీ స్టాప్ లాస్ అండ్ మీకొక 1:2 దక్కేస్తది. రైట్. దాని తర్వాత మళ్ళీ కింద నుంచి పైకి కట్ చేసింది. ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్. ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కింద నుంచి పైకి కట్ చేసిన తర్వాత మీకు ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి ఇక్కడెక్కడ మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయరు. రైట్. ఒక్కసారి మూవింగ్ యావరేజ్ పైకి ప్రైస్ ఎప్పుడైతే క్రాస్ చేసిందో విచ్ ఇస్ హియర్.
ఎప్పుడైతే క్రాస్ చేసిందో మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్, దాని తర్వాత మీరు ఎక్కడైతే ఈ మూవింగ్ యావరేజ్‌ని సపోర్ట్ చేస్తుంటుందో, అక్కడ మీరు ఎళ్లి లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. విచ్ ఇస్ దిస్. ఇక్కడొచ్చింది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంది. రైట్. ఇక్కడేమో ఎంట్రీ, దీని కిందేమో స్టాప్ లాస్ అండ్ మీరొక 1:2 ప్లాన్ చేస్తారు. ప్రస్తుతానికి మీరింకా ఆ ట్రేడ్‌లోనే ఉన్నారు. ఈ ట్రేడ్ ఇంకా మీకు క్లోజ్ అవ్వలే. దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, వెరీ రాండమ్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్ తీసుకుంటే, ఈ ఏరియాలో చూడండి. ఈ ఎంటైర్ ఏరియాలో విచ్ ఇస్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఓబీవీ అనేది దాని మూవింగ్ యావరేజ్ కిందే ఉంది. రైట్. సో, ఇక్కడెక్కడ మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నించరు. కరెక్ట్. ఇక్కడెక్కడ మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నించరు. దాని తర్వాత ఒక్కసారి ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంది అండ్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ పైన ఉందో, మీకు ఎక్కడైనా మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తే దాని మీద ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మేబీ ఇక్కడ డబుల్ బాటమ్ చూసుంటారు. బట్ అగైన్ ఈ డబుల్ బాటమ్ మన సెటప్‌లోకి రాదు. ఈ పర్టిక్యులర్ సెటప్‌లోకి రాదు. ఎందుకంటే ఒకటి ప్రైస్ ఈఎంఐ కింద ఉంది. 2 ఓబీవీ కూడా దాని ఈఎంఐ కింద ఉంది. కాబట్టి ఇగ్నోర్. రైట్. దాని తర్వాత కాస్త ముందుకెళ్తే ఎక్కడైతే మూవింగ్ యావరేజ్ ఈఎంఐ కింద నుంచి కట్ చేసిందో చూద్దాం. ఈ టైంలో ఓబీవీ కింద నుంచి పైకి కట్ చేసింది ఈఎంఐకి. రైట్. ఒక్కసారి కింద నుంచి పైకి కట్ చేసిన తర్వాత మీరు యూ కెన్ గో అహెడ్ అండ్ ట్రై అండ్ టేక్ ట్రేడ్స్ అనమాట. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ గాని, లేకపోతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ గాని ట్రేడ్ తీసుకోవచ్చు. సో, నేనేం చేశానంటే మీకు చాలా ఈజీగా ఉండడం కోసం 3 మూవింగ్ యావరేజెస్ ప్లస్ ఓబీవీ అనేది ఒక ఇండికేటర్‌లో పెట్టాను. విచ్ ఇస్ అండ్ దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ ఓబీవీ విత్ ఈఎంఐ. ఇది మీరు క్లిక్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని ట్రేడింగ్ వ్యూలోకెళ్ళి ఇక్కడ పైన స్క్రిప్ట్ క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ పైన స్క్రిప్ట్ క్లిక్ చేశారనుకోండి. నేను చెప్పింది డైరెక్ట్‌గా కాపీ చేసి పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ప్లాట్ అయిపోతుంది గ్రాఫ్‌లో. ఓకే. సో, అగైన్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నేనేం చేస్తానంటే 20, 50, 200 యేసుకుంటున్నాను. అండ్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ లెంత్ ఏమో 100 పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ప్రైస్ ఈఎంఐ 20 పీరియడ్ ఏమో బ్లూ పెడుతున్నాను. ఇదేమో ఆరెంజ్ పెడుతున్నాను. ఇదేమో బ్లాక్ పెడుతున్నాను. ఆర్ గ్రే పెడతాను. సో దట్ మనకు కాస్త క్లారిటీ వస్తుంది. సో, కొద్దిగా థిక్ చేస్తున్నాను లైన్స్. అండ్ నౌ యూ కెన్ సీ. సో, ఎప్పుడైతే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కిందుందో ఈ ఏరియాలో మనం ట్రేడ్ చేయం. ఒక్కసారి ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కింద నుంచి పైకెళ్ళిన తర్వాత మీరు ఈ 20 పీరియడ్ దగ్గర సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ చేసుకోవచ్చు. సపోర్ట్ ట్రేడ్ చేసుకోవచ్చు. లేకపోతే 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ దగ్గర కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేసుకున్నారంటే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో ఏమో స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరు ఒక 1:2 ప్లాన్ చేస్తారు. 1:2 ఏంటి ఇంకా చాలా ఎక్కువే వచ్చింది. అలాగే మీరు ఇక్కడ 50 పీరియడ్ ఈఎంఐ దగ్గర సపోర్ట్ వచ్చింది. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. సో, మేబీ ఈల్ టేక్ ఎ ట్రేడ్ హియర్. ఇక్కడ కూడా మీకు 1:2 వచ్చింది. దాని తర్వాత ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ కింద నుంచి పైకి గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడేమో మీకు 50 పీరియడ్ దగ్గర సపోర్ట్ వచ్చింది. సో, దీనిపైన ఎంట్రీ తీసుకుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ యూ విల్ డూ a 1:2 టార్గెట్. మళ్ళీ ఎప్పుడెప్పుడైతే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఈ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో, అదంతా ఎంటైర్ టైమ్‌లో మీరు మోర్ నంబర్ ఆఫ్ చిన్న స్వింగ్స్ తీసుకోవచ్చు. ఇట్ కెన్ బి ఫ్లాగ్ ప్యాటర్న్ లైక్ దిస్. ఇది చూసారంటే ఇదొక ఫ్లాగ్ ప్యాటర్న్. రైట్. ఆర్ యాక్చువల్లీ పెనెంట్ ప్యాటర్న్. ఈ పెనెంట్ ప్యాటర్న్ బ్రేక్ దగ్గర మీరేమో ట్రేడ్ తీసుకుంటారు. విచ్ ఇస్ హియర్. బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్ పైనేమో లాంగ్ తీసుకుంటారు. ఈ కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:2 ప్లాన్ చేస్తారు. ఇదొక బ్రేక్‌ఔట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో బ్రేక్‌ఔట్ వచ్చింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకో బ్రేక్‌ఔట్ వచ్చింది. రైట్. ఈ బ్రేక్‌ఔట్ పైనేమో లాంగ్ తీసుకుంటారు. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఈ బ్రేక్‌ఔట్ ఇది. రైట్. స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:2 ప్లాన్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ మీకొక సపోర్ట్ ఇచ్చింది. 50 ఈఎంఐ దగ్గర సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది చాలా పెద్దదయిందంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇది కూడా మీకు కంఫర్టబుల్ 1:2 ఇచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ 20 ఈఎంఐ దగ్గర సపోర్ట్ వచ్చింది. 20 ఈఎంఐ సపోర్ట్ పైనేమో ట్రేడ్ తీసుకుంటారు. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీకొక
1:4.755 వరకు రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చేసింది. రైట్. అలాగే మీరు ఇంకా ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇన్‌సైడ్ బార్ వచ్చింది. రైట్. ఇది చూసినట్టయితే ఇది మీకు ఒక ఇన్‌సైడ్ బార్. ఇన్‌సైడ్ బార్ బ్రేక్‌ఔట్ దగ్గరేమో ట్రేడ్ తీసుకుంటారు. జస్ట్ హియర్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. కానీ ఇది 1:2 ప్రయత్నించినా సరే మీకు ఇక్కడ టార్గెట్ హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అండ్ రైట్. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ మీకు ట్రేడ్ అనేది రివర్స్ అయిపోయింది. సో ఇందాక నేను చెప్పినట్టు ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్‌తో అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చూడాలో, ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇండికేటర్ యాడ్ చేసి మీరు యూ ట్రై అండ్ సీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఏం తెలుస్తోంది? సో మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రైస్ అనేది కిందకి పడుతోంది. ఇక్కడ డౌన్ స్లోప్‌లో ఉంది ప్రైస్. కానీ మీకు అదే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇక్కడి నుంచి ఇక్కడ టెక్నికల్లీ పైకి పెరిగింది. ఆర్ అట్‌లీస్ట్ ఫ్లాట్ ఉంది. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఇక్కడ 758,000,000 ఉంది. కానీ ఇక్కడికొచ్చేసరికి 825,000,000 అంటే దానికి అర్థం ఏంటి? ప్రైస్ అనేది కిందకి పడుతున్నా సరే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ పైకెళ్తూ ఉంది అంటే దానికి అర్థం ఎవరెవరైతే బయర్స్ ఉన్నారు, ఎవరెవరైతే బై పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ స్టాక్‌లో వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా బై పొజిషన్ తీసుకుంటున్నారు. ప్రైస్ తగ్గుతుంది. ఎప్పుడెప్పుడైతే జనాలు కొంటున్నారో, జనాలు కొనేటప్పుడు ఆ వాల్యూమ్స్ ఎక్కువవుతున్నాయి. అంటే ప్రైస్ తగ్గుతుంది. కానీ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. కొన్న వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. అంటే నెట్ బై వాల్యూమ్ పెరుగుతుంది. నెట్ బై వాల్యూమ్ పెరుగుతుంది. కానీ ప్రైస్ తగ్గుతుంది దానికి అర్థం ఏంటి? దేర్ ఈస్ ఎ పొటెన్షియల్ బ్రేక్‌ఔట్ ఇన్ ది స్టాక్. అండ్ ఒక్కసారి ఈ ఛానెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఈ హై దాకా ఎళ్ళింది. అండ్ అది అక్కడితో ఆగల. ఇట్ హాస్ గాన్ ఇన్‌సేన్‌లీ హై. ఇంత పైకెళ్ళింది. మీరు అదే కాస్త జూమ్ ఔట్ చేసి చూసారంటే ఇక్కడి నుంచి స్టాక్ ఇంత పైకెళ్ళింది. ఓకే. అగైన్ కొద్దిగా జూమ్ ఇన్ చేసి మళ్ళీ అర్థం చేసుకుందాం ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఏం చెప్తుందో. రైట్. మళ్ళీ ఇక్కడ గూడా ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఏం చెప్తుందంటే ఈ ఏరియాలో ఓబీవీ అనేది ఫ్లాట్ ఉంది. లేతే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడేమో మీకు 1.1 బిలియన్ ఉంది. ఇక్కడేమో 1.2 బిలియన్ ఉంది. కానీ ప్రైస్ అనేది మీకు ఇక్కడ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. రైట్. ఈ ఎంటైర్ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది ప్రైస్. రైట్. అండ్ ఒక్కసారి ఈ రేంజ్ బ్రేకౌట్ అయిన తర్వాత మీకు ఒక క్రేజీ అప్‌టిక్ ఇన్ ప్రైస్. రైట్. అండ్ ఈ ఎంటైర్ రేంజ్‌లో మీరు చూసినట్టయితే ఇనీషియల్‌గా 1.18 బిలియన్ నుంచి అయిన అయిన వాల్యూమ్ 1.3 బిలియన్ దాకా పైకెళ్ళాయి. రైట్. అండ్ ప్రైస్ అనేది ఇదే ప్లేస్‌లో ఉంది. పెద్దేం కదలలేదు మీకు. రైట్. అండ్ ఒక్కసారి ఈ అప్‌టిక్ చూసిన తర్వాత ఎప్పుడైతే బ్రేకౌట్ వస్తుందో, ఆ బ్రేకౌట్ అనేది చాలా బ్యూటిఫుల్ బ్రేకౌట్. అండ్ ఆ బ్రేకౌట్ ఒక్కసారి దాటేసి మీకు మంచి క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఇస్తే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి మీరు సంపాదించుకోగలరు. రైట్. అగైన్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ గీసుకున్నట్టయితే మేబీ ఇలా ట్రెండ్ లైన్ గీసుకున్నట్టయితే హైయర్ హైస్. ఓకే. ఇక్కడ ఏం చెప్తోంది మీకు? ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్‌లోకొచ్చింది. ప్రైస్ కింద పడుతుంది. కానీ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ రీజన్ ఓబీవీ అనేది అంత కింద పడట్ల. మీరు ప్రైస్ అనేది ఎంత కింద పడింది జాగ్రత్తగా చూస్తే ప్రైస్ ఆల్‌మోస్ట్ 34% కింద పడింది. కానీ ఓబీవీ మీకు 2% పెరిగింది. సో, అర్థం ఏంటి? సేమ్ లాజిక్. ప్రైస్ పడుతుంది. కానీ జనాలందరూ కొంటున్నారు. సో, ఒక్కసారి ఈ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత, ఈ చానెల్ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ పొజిషన్‌లో లాంగ్ తీసుకుంటారు. ప్రీవియస్ స్వింగ్‌లో విచ్ ఇస్ థిస్. అండ్ క్లియర్‌లీ ఈ స్వింగ్‌లో అనేది మీకు అండ్ మీరొక 1:2 ప్లాన్ చేస్తారు. విచ్ మీకు వచ్చేసింది. ఇన్ ఎ గుడ్ పీరియడ్ ఆఫ్ అండ్ యాక్చువల్లీ 1:2 కాదు. ఇంక 1:4 దాకా 1:5 దాకా వచ్చింది. సో, మనం ఇప్పుడు చార్టింగ్ స్కానర్ క్రియేట్ చేసుకునే ప్రయత్నిద్దాం. సో, మనం ఏమంటామంటే స్కానర్‌లో ఓబీవీ ఈస్ గ్రేటర్ థాన్ ఓబీవీఎం. సో, లాస్ట్ 100 పీరియడ్ ఓబీవీ కన్నా ఇవాల్టి ఓబీవీ ఎక్కువుంది. దాని తర్వాత ప్రైస్ గ్రేటర్ థాన్ 50 అని
50 ఈఎంఏ గ్రేటర్ దాన్ 200 ఈఎంఏ. సో 200 ఈఎంఐ పైన స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉండాలి. 50 ఈఎంఐ పైన స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉండాలి. దాని తర్వాత దీని మీద మీకు సెట్ ఆఫ్ వాచ్ లిస్ట్ వస్తది. రైట్. 783 వాచ్ లిస్ట్ వచ్చాయి స్టాక్స్. ఈ వాచ్ లిస్ట్‌లో మీరు పిక్ చేసుకొని ఈ స్టాక్స్ అనేవి ఎప్పుడైతే మీకు మంచి బ్రేకౌట్ ఇస్తున్నాయో వాటి మీద మీరు వెళ్లి పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఆర్ ఆల్టర్‌నేట్‌లీ ఏం చేయొచ్చంటే ఇక్కడే లో లెస్ థాన్ 50 ఈఎంఐ. సో కింద నుంచి పైకి కట్ చేసిన స్టాక్ అండ్ 50 ఈఎంఐ ఈస్ రైజింగ్ ఫర్ లాస్ట్ సే 30 డేస్. లాస్ట్ 30 డేస్‌లో 50 ఎంఏ రైజింగ్‌లో ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ గ్రేటర్ థాన్ 1000 కోట్ల కంపెనీ అయి ఉండాలి. అండ్ వాల్యూమ్ షుడ్ బి గ్రేటర్ థాన్ అట్‌లీస్ట్ ఒక 1,00,000. సో మీకు సెట్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి. సో దీన్ని సేవ్ చేద్దాం. ఓబీవీ ప్లస్ మూవింగ్ యావరేజ్ స్కాన్. దీన్ని కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. సో నేను దీన్ని నిఫ్టీ 500 పెట్టి బ్యాక్ టెస్ట్ చేస్తాను. లూపిన్ చూద్దాం. 2nd ఆఫ్ ఫెబ్ వచ్చింది. రైట్. విచ్ ఇస్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎక్కడైతే మీకు గ్రీన్ వచ్చిందో దాని తర్వాత యూ విల్ సీ అ అప్‌టిక్. ఇక్కడొచ్చింది. ఇక్కడ నుంచి అప్ పెరిగింది. ఇక్కడొచ్చింది. ఇక్కడ నుంచి పెరిగింది. ఇక్కడ మీకు స్కానర్‌లో వచ్చింది. స్కానర్ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి పెరిగింది. రైట్. దాని తర్వాత ఫెబ్ విచ్ ఇస్ హియర్. 2nd ఆఫ్ ఫెబ్ వచ్చింది. దాని తర్వాత ప్రైస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెరిగింది. రైట్. దాని తర్వాత గ్లెన్మార్క్ చూసినట్టయితే ఇక్కడొచ్చింది. ఇక్కడ మీకు స్టాప్ లాస్ కొట్టేసింది. బట్ అగైన్ ఇక్కడ నుంచి ఇది మీకు సక్సెస్‌ఫుల్ ట్రేడ్. దాని తర్వాత వెరీ రాండమ్ బ్యాక్ టెస్ట్ చేసినట్టయితే నేషనల్ యాలమ్ చూసినట్టయితే సో ఇక్కడ మీకు బ్రేక్‌ఔట్ ఇచ్చింది. రైట్. ఈ బ్రేక్‌ఔట్ తర్వాత మీకు మంచి మూవ్ ఇచ్చింది. సో ఇదొకసారి చెక్ చేద్దాం. నేషనల్ యాలమ్ అండ్ దీని మీద మనం మన ఇండికేటర్ ఏసుకుందాం. ఓబీవీ ఇండికేటర్ ఏసుకుందాం. ఈ ఓబీవీ ఇండికేటర్ ఏసుకొని మనకెప్పుడొచ్చింది? ఏ రోజొచ్చింది మనకి? 17th ఆఫ్ ఫెబ్ వచ్చింది. 17th ఆఫ్ ఫెబ్ విచ్ ఇస్ ఇక్కడ. ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. రైట్. దీని కిందేమో స్టాప్ లాస్ అండ్ మీకు 1:4 ఇన్ లైక్ 5, 6 డేస్‌లో 1:4 వచ్చేస్తది. దాని తర్వాత అలాగే కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి చూసినట్టయితే ఇక్కడ ఇంకోటొచ్చింది మీకు. రైట్. ఓబీవీ పైనుంది. ఇక దీని పైన లాంగ్ తీసుకుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:4, 5, 6 ఇది 1:2 బుక్ చేసుకుంటారు. దాని తర్వాత ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. మీ చాయిస్. రైట్. సో ఈ స్కాన్‌లో ఒకటి నేనేం చేశానంటే ఇక్కడ క్లోజ్ గ్రేటర్ థాన్ ఈఎంఐ అని పెట్టా. ఈఎంఐ 50 పెట్టా. లో లెస్ థాన్ ఈఎంఐ 50 పెట్టా. మీరు అదే గాని 20 పీరియడ్ ఈఎంఐ మీద స్కాన్ చేద్దాం అనుకుంటే యూ కెన్ ఆల్సో మీరేం చేయొచ్చంటే ఇక్కడ 20 ఇక్కడ 20 ఇది మీకు ఫాస్టర్ మొమెంటం ఫ్రీక్వెంట్ రేట్స్ వస్తాయి. ఇది కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక యాడ్ చేయాల్సిన విషయం ఏంటంటే డూప్లికేట్ చేసి ఇక్కడ 20 ఈస్ గ్రేటర్ థాన్ 50 రైట్. ఇది మీరు యాడ్ చేసుకోవాల్సిన ఫిల్టర్. సో ఒకసారి మీకు ఈ స్కాన్ రన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఓబీవీ మూవింగ్ యావరేజ్ పైనుండి మంచి సెటప్ అయితే కనిపిస్తుందో అప్పుడు మీరు ట్రేడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించొచ్చు. అండ్ గుడ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. రైట్. సో అది ఫోక్స్ వీడియో. ఇది ఓబీవీ ఎలా వాడాలి? ఓబీవీ ఎలా ఆలోచించాలి? ఎలా చూడాలి? అండ్ మీకొక ఫ్యూ స్ట్రాటజీస్ చెప్పాను వీడియోలో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫోక్స్. సీ యూ. బై.